హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు 74 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. చివరి వరకు వీడియో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. నెగిటివ్ ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటివరకు మీకు అర్థమై ఉంటుంది. జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా అగమ్య గోచరంగా ఉంది. జాబ్ వచ్చిందని చెప్పుకోవాలా లేదా రాలేదని చెప్పుకోవాలా ఏం అర్థం అవ్వట్లేదు. పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. సొసైటీలో ఎక్కడ పోయినా ఇదే. బయటికి వెళ్ళి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి నా కొడుకు నా బిడ్డ ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది అని చెప్పుకున్న ఆనందం కనీసం 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ఇదంతా జరుగుతుంది. సెలెక్టెడ్ కానిస్టేబుల్స్గా ఉన్నాం మనం, కనీస బాధ్యత లేదు. ఒకరు ఓయూలో సుప్రీంకోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి మన జాబులు మనం దక్కించుకుందాం, కాపాడుకుందాం అంటే ఏ ఒక్కరు బయటికి వెళ్ళడం లేదు. కనీస బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంతో కొంత ఆర్థిక సాయం చేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఒక 15 లక్షలు, ఒక 20 లక్షల వరకు అవసరం ఉంటుంది. కొంచెం యూనిటీగా బయటికి రండి బ్రదర్ అని ఎంత విన్నవించుకున్నా మన వాళ్ళు ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు. మీరు ఈ వీడియో ద్వారా కొద్దిగా అర్థం చేసుకొని ఒక యూనిటీ మీద అందరూ బయటకు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఉద్యోగం సాధించిన సంతోషం కనీసం 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. అసలు సొసైటీలో బయటికి ఎక్కడెళ్ళినా జాబ్ వచ్చిందా లేక రాలేదా ఏంటో అర్థమవుతలేదు పరిస్థితి. ఎక్కడెళ్ళినా సమాజంలో మీరు ఎప్పుడు వెళ్తారా నాన్న ట్రైనింగ్ అని చెప్పుకుంటే అమ్మ మా వానికి జాబ్ వచ్చింది కానీ ఇంకా ట్రైనింగ్ వెళ్ళలేదు అంటే ఏం చెప్పుకోవాలి పరిస్థితి సొసైటీలో ఇంకా అర్థమవుతలేదు. ఈ కోర్టు సమస్యలు అమ్మా నాన్నలకు, చదువురాని వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు. నీకు జాబ్ వచ్చిందా రాలేదా అని అడుగుతారు తప్ప సొసైటీలో ఈ కేసులు ఇదంతా ఎవరికి తెలియదు. వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీకు అంతా అర్థమైంది. పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుంది, నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నారు, ఇట్లా క్యాన్సిల్ బ్యాచ్ వాళ్ళు సమ్ గ్రూప్స్ ఎలా చేస్తున్నాయి మీకు అంతా తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మీరు మించిపోయింది ఏం లేదు. మనకున్న ఏకైక మార్గం భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అక్కడ వెళ్తే ఏ ఒక్కడికైనా న్యాయం జరగాల్సిందే. న్యాయం మన పక్షాన ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈరోజు ఇన్ని అడ్డంకులు దాటుకుని ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అన్నీ దాటుకుంటూ ఇంతవరకు వచ్చాం. ఈరోజు సెలెక్టెడ్ క్యాండిడేట్స్గా మనం సమాజంలో ఒక మంచి స్థాయిలో నిలబడ్డామంటే అది మన కష్ట ఫలితమే. ఎందుకంటే మన అమ్మా నాన్నలు కాయా కష్టం చేసి చెమటోడ్చి ఈరోజు మనల్ని చదివించారు. రాత్రనక పగలనక చదివి కష్టపడి కాళ్ళు చేతులు విరగొట్టుకొని మరి ఈరోజు ఈవెంట్స్ కొట్టి, లాంగ్ జంప్ 4 మీటర్స్ పెడితే 4 మీటర్స్ కొట్టి, ఒక్కొక్కరు మెరిట్లో ఈవెంట్స్ కొట్టి ఈరోజు ఉన్నతమైన మార్కులు సాధించి మెరిట్లో స్కోర్ సాధించి ఈరోజు ఉద్యోగాలు సాధించిన తర్వాత కూడా ఇలా క్యాన్సల్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళకు రాలేదు జాబ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మెరిట్లో వాళ్ళు జాబులు కొట్టుకోలేదు. అయినప్పటికీ పక్క డిస్ట్రిక్ట్ల మీద వాడి ఏడవడం తప్ప ఇక్కడ పెద్ద ప్రయోజనం ఏం లేదు. వీళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నది తప్పైనా సరే కానీ, నాకు రాకున్నా సరే కానీ పక్కోడికి అసలు జాబ్ రావద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు. అసలు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ని కన్సిడర్ చేయరు. సుప్రీంకోర్టే క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి మనకు, అవన్నీ తెలిసినా కానీ వీళ్ళు కావాలని అడ్వకేట్లను మిస్గైడ్ చేస్తూ ఈరోజు వీళ్ళు విరవీగుతున్నారు. సో మనం చేయబోతున్న ప్రయత్నం ఏంటంటే సుప్రీంకోర్టుకి అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రాష్ట్రంలో ఉన్న 16,000 మంది కానిస్టేబుల్స్లో అందరూ ముందుకొచ్చి అంతో కొంత ఆర్థికంగా సాయం చేయండి. మనకు ఒక 15 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇప్పుడున్న బ్రదర్ ఓయూలో క్యాంపస్లో ఎవరైతే 20-30 మంది క్యాండిడేట్స్ ఉన్నారో మన వాళ్ళకి ఆ విధంగా ప్రజెంట్ లావుడ్యా శ్రీనివాస్ అన్న గారికి సో అమౌంట్ మీరు సెండ్ చేసి అందరూ సహకరించగలరు. ఎందుకంటే మనకు 2-3 డేస్ అంతకంటే ఎక్కువ టైం లేదు. కాబట్టి వీలైనంత త్వరగా మనం సాయం చేసి మనం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నుండి తొందరగా మనకు క్లియరెన్స్ వస్తుంది. అక్కడ పిటిషన్ వేసుకోనికి 1 మంత్ ఇస్తారా టైము, 2 మంత్స్ పడుతుందా, ఎన్ని హియరింగ్లలో కేసు అయిపోతుంది ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ ఓయూ కమిటీ వాళ్ళు ఏదో ఒకటి క్లారిటీ చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి అనుకుంటే మనకు అప్పటిలోకి మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు ఓయూ కమిటీ నేనేదో గర్వంగా ఫీల్ అయినని చెప్పి జేఎన్టీయూని కాదని 4 క్వశ్చన్లు ఉండే, ఆ 4 క్వశ్చన్లు ఇప్పుడు వెళ్ళి 13 క్వశ్చన్లు అయినాయి. ఈ 13 క్వశ్చన్లని రేపు ఖచ్చితంగా 2, 3, 4 క్వశ్చన్లు ఢిల్లీతో యాడ్ చేస్తే చాలామంది మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. 2 నుంచి 4 వేల మంది ఈరోజు సెలెక్టెడ్ కానిస్టేబుల్స్గా ఎన్నికైన వారందరిపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఎంతో కష్టపడితేనే ఈరోజు జాబ్ వచ్చింది, అల్లా టప్పగా ఈరోజు జాబ్ రాలేదు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు గమనించుకొని ఉండాలి. ఈరోజు మన జాబ్ని మనం సాధించుకోవాలంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళకి లావుడ్యా శ్రీనివాస్ అన్నకి మీరు అమౌంట్ కొట్టే ప్రయత్నం చేయండి. 16,000 కానిస్టేబుల్స్ అందరూ రియాక్ట్ అవ్వండి. నాకు సివిల్ జాబ్ వచ్చింది, నాకు ఏఆర్ వచ్చింది, నాకేం కాదు, నాకు ఫైర్ వచ్చింది, జైలు వార్డెన్ వచ్చింది, నాకేం కాదు,
టీఎస్ఎస్ వాళ్ళకి ప్రాబ్లము, వాళ్ళకి ప్రాబ్లము, వీళ్ళకి ప్రాబ్లము, నాకేం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉంటా అంటే ఇది స్వార్థంతో ఆలోచించే విషయం కాదు. నిస్వార్థంగా ముందుకు రండి. ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక 2,000, 3,000, 4,000 ఒక పెద్ద అమౌంట్ కాదు బ్రో. రేపు జాబ్ వస్తే నీ శాలరీలో అంత కవర్ అవుతుంది. మనం ఇంకా తొందరగా జాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేయకండి. ఈరోజు ఉద్యోగాలు సాధించినామంటే మన అమ్మ నాన్నలు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ వీడియోలు చూసి మీరు నిరాశకు లోను కాకండి. వాళ్ళు చెప్పింది నిజాలు అనుకోకండి. వాళ్ళు ఎంత డైవర్ట్ చేస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. సుప్రీంకోర్టుకు పోవడానికి వీల్లేదని వాళ్ళే మళ్ళీ ప్రచారం చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. వాళ్ళకి తెలుసా వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేయాలో మనుషులను అంత మ్యానిపులేట్ చేసుకుంటూ సెలెక్టెడ్ అభ్యర్థులు పోకుండా సుప్రీంకోర్టుకు పోకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఆపే ప్రయత్నాలు చేస్తే నెక్స్ట్ Jio 46 అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో కేసులు వేసి పెంట చేసి మనల్ని నీళ్ళున ముంచనికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు. వాళ్ళకి తెలుసు న్యాయం మన వైపే ఉందని. అయినా వాళ్ళు అన్యాయాన్ని గెలిపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం న్యాయం వైపు ఉన్నాం. న్యాయమే ఖచ్చితంగా గెలుస్తుంది. ఈరోజు దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి ఏరియాల్లో కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి హాస్టల్లో ఉండి తినడానికి తిండి లేకున్నా పస్తులుండి చదివిన రోజులు ఉన్నాయి బ్రో. ఈరోజు కానిస్టేబుల్ జాబ్ సాధించిన ఆనందం లేకుండా చేస్తున్నారు. ఎంత బాధ, ఎంత వ్యధ, ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కొందరు జాబ్ వచ్చిన ఆనందంలో కనీసం హ్యాపీగా ఉన్న రోజులు లేనేలేవు బ్రో. ఇది ఒక మానసిక క్షోభకు గురి చేస్తారు. ఈ అన్నిటి నుంచి బాధల నుంచి మనం బయటికి రావాలంటే ఇమ్మీడియట్గా మనకున్న ఏకైక మార్గం భారతదేశపు ప్రజాస్వామ్య చట్టబద్ధమైన సుప్రీంకోర్టుకి మనం ఈరోజు మెట్లెక్కాల్సిందే. మన సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, జరుగుతుంది. ఇది 100% వాస్తవం. దీన్ని గమనించాలి. మీరందరూ రియలైజ్ అయితే బాగుంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వీలైనంత త్వరగా మీరు అన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. అందరూ యూనిటీగా వెళ్దాం. మీరు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, రాస్తోరోకాలు చేయాల్సిన అవసరం లేదు. పిలిస్తే పలుకుతా అన్న కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరూ మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, మీ జిల్లాల్లో అందరూ యూనిటీగా ఉండి అందరూ అందుబాటులో ఉండండి. ఎప్పుడు ఏమైనా మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా మీరు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండండి. నాకు పని ఉంది, నీకు పని ఉంది, నాకు ఈ పని ఉంది అనుకుంటూ మీ ఇంటి దగ్గరనే మీరు గడిపితే ఉన్న జాబ్ కూడా కాస్త ఊడిపోయినాక ఎవడు ఏం చేయలేడు. అలాంటి సిచ్యువేషన్ కాదు. కాకపోతే మనం ఉన్నదాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. ఈరోజు మొదలు పెడితే ఈ 1-2 డేస్లో వీలైనంత అమౌంట్ మీరు సెండ్ చేయండి బ్రో. మొన్న మన వాళ్ళు వెళ్ళి సీనియర్ లాయర్ గారిని కలిశారు, సుప్రీంకోర్టు లాయర్ని. ఆ విషయాన్ని మీరు చూసారు సోషల్ మీడియాలో. కాబట్టి అక్కడ చర్చ ఏం జరిగిందో ఒకసారి విన్నారు. మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. మనం ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు మన వైపు ఎక్కువ ఉన్నాయి. ఆ విషయాన్ని వాళ్ళు కప్పిపుచ్చడానికి వాళ్ళు నెగిటివ్ వీడియోలు చేసి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనలోని ఉత్సాహాన్ని నీరుగారేటట్టు చేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు పట్టించుకోకండి. ఎంతవరకు వినాలో అంతవరకు వినేసి వదిలేయండి. ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎవరి మీద ఎలాంటి విద్వేషపూరితమైన మాటలు కానీ వాట్సాప్లో చాటింగ్లు కానీ చేయకండి. అందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 33 జిల్లాలు జాబ్ వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసి పడితే ఎలా ఉంటుంది తెలుసా? అంటే యుద్ధం చేయడానికి కాదు, సిద్ధం కావడానికి. మీకు అర్థమై ఉంటుంది. 16,000 మంది కానిస్టేబుల్స్లో అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే మన నోటిఫికేషన్ చాలా ఈజీగా ముందుకెళ్తుంది. చాలా ఈజీగా మనం సింపుల్గా కేసు గెలిచి బయటికి రావచ్చు. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. 33 జిల్లాలు తెలుసుకుంటే పెద్ద విషయం కాదు బ్రో. ప్రతి ఒక్క జిల్లాలో ఈసారి చాలామందికి జాబులు వచ్చినాయి. ఆ విషయం మీకు తెలుసు. ఈవెన్ ఇంతకుముందు రానప్పుడు జాబులు చాలా జిల్లాలకి ఈసారి జాబులు వచ్చినాయి. 16,000 కానిస్టేబుల్ ప్రతి జిల్లాకి న్యాయం జరిగింది. మీకు తెలుసు. ప్రతి ఒక్క కానిస్టేబుల్ అభ్యర్థి ఒక యుద్ధానికి సైనికుడు సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడు. అలాంటిది ఈ ఉద్యోగం. కాబట్టి మనం ఎప్పుడు బాధ్యతాయుతంగా మన జాబ్కి కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎవడు ఏమనుకుంటున్నాడు వాటిని వదిలేయండి బ్రో. నెగిటివ్ వాళ్ళని అస్సలు పట్టించుకోకండి. మనం హ్యాపీగా నవ్వుతూ మన ఉద్యోగాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. చాలా సిద్ధంగా ఉండండి. మనం ఖచ్చితంగా గెలుస్తాం. సుప్రీంకోర్టులో మనకు న్యాయం జరుగుతుంది. నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళని నమ్మకండి. వాళ్ళ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వకండి. వాళ్ళని అసలు వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు బేఖాతరు చేయండి. ఎందుకంటే న్యాయం మన వైపు ఉన్నవాడే అవతలవాడు మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తాడు. కాబట్టి వాళ్ళ వైపు న్యాయం లేదు. మనకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు సింపుల్, చాలా సింపుల్ బ్రో. అయిపోతుంది. మనం తిప్పి కొడితే ఒక 1,000 రూపాయలు, ఒక 2,000, ఒక 3,000 ఒక పెద్ద అమౌంట్ కాదు. లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా అనుకోండి బ్రో. సింపుల్గా అర్థం చేసుకోండి. ఒక 2,000 ఒక బట్టలు ఉన్నంత కాదు. అవునా? మన జాబులు సాధించుకున్నాం. ఒక దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలో ఒక చిన్న ఇరుకైన గదుల్లో ఉండి ఈరోజు చదువుకొని హాస్టల్లో తిండి మంచిగా లేక
రూపాయల భోజనం తిని ఈరోజు కోచింగ్ సెంటర్లో జాబులు సాధించిన రోజులు ఉన్నాయి. గుర్తు చేసుకోండి బ్రో ఒకసారి. ఎంత బాధ, ఎంత వర్ణనాతీతంగా ఉందో. కన్నీటి గాథలు చెప్పుకుంటే చాలా దారుణంగా ఉంటాయి. ఈసారి ఒక్కొక్కరిది థర్డ్ అటెంప్ట్, ఒక్కొక్కరిది సెకండ్ అటెంప్ట్. సో ఏదేమైనా అంతా మన మంచికి. కాబట్టి మన ముందు ఒక టాస్క్ ఉంది. ఈ టాస్క్ని కంప్లీట్ చేయండి. ఇనిషియేటివ్ తీసుకోండి. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో 33 జిల్లాలు. మర్చిపోకండి బ్రో, ఇది నిజం. నెగిటివ్ అనే మాటకి మన దగ్గర ఛాన్స్ ఇవ్వకండి, అర్థం చేసుకోండి. సో మన అన్నలు ఓయూలో ఉన్న వాళ్ళందరికీ ఒక 20-30 మంది టీం ఉంది. వాళ్ళు గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు, మీకు అంతా తెలుసు. వాళ్ళు రోజు ఎలా అప్డేట్ ఇస్తున్నారో మీకు అంతా తెలుసు, రోజు చూస్తూనే ఉన్నారు. వాట్సాప్ గ్రూప్లో మనకంతా వివరంగా వివరిస్తున్నారు. అర్థం చేసుకొని అందరూ ఒక్కసారి కదలండి. 2-3 నెలల్లో మనం ట్రైనింగ్లో వెళ్ళాలంటే, మీ జీవితాలు బాగుండాలంటే ఆలోచించండి. నేను చాలా కోటీశ్వరిని, నాకు ఈ జాబ్ పైసలు పెడితే వచ్చింది అని అనుకుంటే లైట్ తీసుకోండి, నో ప్రాబ్లం. దట్స్ ఆల్. దీన్ని పాజిటివ్ కోణంలోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఎందుకు చెప్పినా కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది. వీలైతే తొందరగా వెళ్దాం. అమౌంట్ సెట్ చేసుకొని ఒక 20 lakhs, నియర్ టు 20-25 lakhs దాకా అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక 2,000 వేసి, ఒక 3,000 వేస్తే పెద్ద విషయం కాదు బ్రో, అర్థం చేసుకోండి. వీలైనంత తొందరగా మనం ట్రైనింగ్కి వెళ్ళాలి. కాబట్టి ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది. 2002లో నోటిఫికేషన్ వచ్చింది, 2023, 2024 వచ్చింది. ఇంత సమయాన్ని వృధా చేసి మన ఉద్యోగాలు ఎవడు బ్రో కొట్టుకుపోవడానికి? అన్యాయంగా తీసుకున్న వాడికి ఎక్కదు. కాబట్టి మన ఉద్యోగాలను మనం కాపాడుకుందాం. ఎవడో అన్యాయంగా ఉద్యోగాలు దాక్కెళ్తానంటే మనం ఎలా ఉక్కుంటాం బ్రో? కొద్దిగా ఆలోచించండి. ఈరోజు ఎంతో కష్టపడితేనే సాధించాం. గుర్తు చేసుకోండి. మీ మనసును ఒకసారి, మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ప్రతిసారి ప్రశ్నించుకోండి, మీకు అర్థమవుతుంది. స్ప్రెడ్ ద పాజిటివిటీ, డోంట్ బిలీవ్ నెగిటివిటీ. సుప్రీంకోర్ట్ ఇదే మన మైండ్లో ఉండాలి. మన జాబ్ని మనమే సాధించుకోవాలి. ఎవడో వచ్చి ఈరోజు మన జాబులను తీసుకెళ్తాడంటే మనం ఇలా ఊరుకుంటాం? కనీసం ఇంకితంతో ఆలోచించండి. ఇంట్లో పడుకుంటే జాబు సేఫ్గా ఉండదు. ఇది మనకు ఒక ఛాలెంజ్లా స్వీకరించండి. ఎవరు బర్డన్గా ఫీల్ కావద్దు. అందరూ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం డబ్బులు అడగట్లేదు. మనందరి యూనిటీ కోసం, ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకూడదనే కాన్సెప్ట్తోనే ఈరోజు మన అభ్యర్థులు ఓయూల గత నెల రోజుల నుంచి ఉంటూ ఎంతో పోరాడుతున్నారు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయండి. హెల్ప్ చేయకపోయినా సరే కానీ నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు. వాళ్ళకు కూడా మనలాగా ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు మన కోసం ఎంతో పోరాడుతున్నారు. వాళ్ళకి మనం ఇంట్లో నుండి కనీసం మీరు డబ్బులు పంపకపోయినా సరే కానీ కొందరు అభ్యర్థులను చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. మీరు జాబులు కొట్టిరా లేకుంటే హేళన వేయడానికి సిద్ధంగా ఉర్రా అర్థమవుతలేదు. మన జాబ్ మనకి ఎక్కడ పోతుంది బ్రో? కొట్టిన జాబ్. కాకపోతే అక్కడ అన్యాయం జరిగింది అని వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అది అంటే మంచి విషయాన్ని చెడుగా తీసుకెళ్తున్నారు. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవడు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అన్యాయం ఎక్కువ రోజులు చలామణిలో ఉంటే అన్యాయాన్ని కూడా న్యాయం అనే రోజులు మనవి. మనకు జరిగిన అన్యాయాన్ని మనం సుప్రీంకోర్టు దిశగా తీసుకెళ్దాం. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా నడుచుకొని మనందరం సమిష్టి కృషితో ఐకమత్యంగా ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరిని ఇనిషియేటివ్ తీసుకుందాం. నాకెందుకులే, ఎవడైనా చూసుకుంటాడు, నేను ఇంట్లో ఉంటా, వేరే వాళ్ళు డబ్బులు ఇస్తారు, నాది సివిల్ జాబు, నాది ఏఆర్ జాబు, నాది ఏం కాదు, నాది ఫైరు, వార్డెన్, నాకేం సంబంధం లేదు. ఇవన్నీ మైండ్లో నుంచి తీసేయండి. మనం ఒక పోలీస్ అభ్యర్థులం. మనందరం యూనిటీగా ఉండాలి. ఎందుకంటే మనందరం కలుపుకోయే ప్రయత్నం చేయాలి. ఎవరు ఇంటికాడ వాళ్ళుండి ఈ పని చేయొచ్చు బ్రో. మీరందరూ హైదరాబాద్ వచ్చి ఏదో సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు రావాల్సి కూడా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇవన్నీ విని క్యాన్సల్ బ్యాచ్ వాళ్ళు కూడా వింటారు ఇది. కాబట్టి ఇవన్నీ నెగిటివ్ కామెంట్ చేస్తే ఒక్కసారి చూడండి. ఆ కుర్చీని మడతపెట్టి తెంగితే మెడలు ఇరిగిపోయినాయి. సర్లే, ఇదంతా ఓకే అయితే లావుడ్యా శ్రీనివాస్ అన్నగారికి అమౌంట్ సెండ్ చేసే ప్రయత్నం చేయండి. స్టేట్లో ఉన్న వాళ్ళందరూ, 33 జిల్లాల వాళ్ళందరూ ఈ అన్న వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ సెండ్ చేయండి. మనం తొందరగా సుప్రీంకోర్టు నుంచి మనం మంచి వార్త వినడానికి సిద్ధంగా ఉండండి. మనం ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది ఇక్కడికైనా, మళ్ళీ లేట్ అయినా ట్రైనింగ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఈ 2-3 నెలలు లేట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది సుప్రీంకోర్టుకి వెళ్తే. కాబట్టి కొద్ది ఇక్కడ లేట్ అయినా కానీ మనం ట్రైనింగ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక్క పర్సన్ కూడా ఇందులో అన్యాయం జరగదు. జాబ్ వచ్చిన సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ని చేంజ్ చేయడానికి వీల్లేదు. ఒక్క అభ్యర్థి కూడా అన్యాయం జరగద్దు. 15,000 పైచీలకు కానిస్టేబుల్ అభ్యర్థులకి ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు. మొదట ఇచ్చిన సెలక్షన్ లిస్ట్నే కొనసాగించాలి. అదే విధంగా ముందుకెళ్దాం. అండ్ జియో 46 అంటున్నారు. జియో 46 కూడా అది న్యాయపరంగానే ఉంది. అదంతా మీకు తెలుసు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. అది ఎందుకంటే మన న్యాయం మన వైపే ఉంది కాబట్టి మీకు అందరికీ తెలుసు. సో ఫైనల్గా మన థీమ్ ఏంటో మీకు తెలుసు. ఇది ఒక చిన్నపాటి మోటివేషన్ మాత్రమే నా నుండి. మీరు
సమ్ ఆఫ్ ద పర్సన్స్ నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళు వాళ్ళ బుర్రలకే వదిలేస్తా. వాళ్ళు మహా మేధావులు కాబట్టి వాళ్ళ బుర్రకు వదిలేద్దాం. ఓకే, డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ, కీప్ స్మైల్. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. జై హింద్. అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియాలి. ఓకే బ్రోస్, థ్యాంక్ యూ. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.